ఆ ఫైల్స్ అన్నీ ఆ కేసులదా. అక్కడికి పోయినవాడో ఎవడో తిరిగి వచ్చిందో లేదో. మీరు దారిలో ఓ పిక్చర్ని చూసుంటారుగా. వాడేమీ పిచ్చోడు కాదు, మీ మాదిరిగా 3 స్నేహితులతో కలిసి వచ్చున్నాడు. మిగిలిన 3 ఏమై ఉండారో తెలీదు. వీడు మాత్రం పిచ్చికారి మాదిరి ఊర్లో తిరుగుతా ఉన్నాడు. మీరు నలుగురు చచ్చిపోతారు. సార్, చాలా ముఖ్యమైన పని మీద వచ్చాం. కొన్ని సంవత్సరాలుగా దూరమైన మా వదిన గారు అక్కడ ఉన్నారని తెలిసింది. అందుకే వచ్చాం సార్. మో చెప్తే అర్థమవుతుందిలా. మీరంతా ముఖ్యమైన పని మీద వచ్చిండా కానీ ఆ గ్రామానికి పోకూడదనే గవర్నమెంట్ ఆర్డరు. అది తెలిసినా మీకు? అలా అంటే ఎలా సార్? చిన్నప్పుడు ఎప్పుడూ మా అక్క మాకు దూరం అయింది. ఆమె ఇప్పుడు అక్కడే ఉందంట. మా అక్కని ఎప్పుడు కలుద్దామా, అసలు ఎలా ఉందా చూద్దామని ఎంతో ఆశగా వచ్చాం సార్. ఇప్పుడు మీరు ఆ ఊరికి వెళ్ళడానికి అనుమతి లేదు అంటే ఎలా సార్? యో, అనుమతి ఇచ్చేది నేను కాదయా, గవర్నమెంట్ ధర ఇవ్వాలా. పర్మిషన్ లేదని చెప్తా ఉన్నాను కదా. మేమే ఆ ఊర్లోకి పోవాలంటే ముందు వెనక ఆలోచిస్తాము. సార్, మా వదిన అక్కడుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ్ని మేము కలవాలి. మీరిలా రూల్స్ చెప్తే మా వదిన్ని కలవకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎంతో దూరం నుంచి వచ్చాను సార్. దయచేసి ఏదో విధంగా మా వదిన్ని మేము చేరుకునేలా చేయండి ప్లీజ్ సార్. ఏమా, నేను చెప్పేదే మీకు అర్థమైతే ఉండదా? మేము అబద్ధం చెప్పట్లేదు సార్. అసలు ఆ ఊరు గురించి మాకేమీ తెలియదు సార్. మా అక్క గురించి తెలిసిన తర్వాత తను అక్కడ ఉందని తెలిసింది. అందుకే తన కోసం వచ్చాం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కుదరదంటే మా అక్కని మేము జీవితంలో ఇంకెప్పటికీ కలవలేము సార్. యో, ఎవరయ్యా మీ అక్క? ఎప్పుడు చిన్నప్పుడే మాకు దూరం అయింది సార్. ఇప్పుడు తన పేరేంటి, ఎలా ఉంటుంది, ఆ వివరాలు ఏవి కూడా మాకు తెలియదు సార్. ఆ ఊరిలో ఉందని మాత్రమే మాకు తెలుసు. అయ్యో, యో, ఏం చేద్దాం ఈ కేసును? వాళ్ళేమో చాలా దూరం నుండి వచ్చుండారు. వాళ్ళు వాళ్ళ అక్కను చూడాలంట, అందుకే వచ్చుండారు. ఏం చేద్దామయ్యా? సార్, వాళ్ళని చూస్తుంటే జాలేస్తా ఉండదు. ఏం చేస్తాం సార్? ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి. మీరు అనుకుంటే మాకు సహాయం చేయొచ్చు. ఇక్కడ మాకెవరు తెలీదు, భాష కూడా రాదు. సరేమా. అమ్మా, ఆడపిల్లవే, నిన్ను బాధపడ్డం నాకు ఇష్టం లేదు. మీరు అడిగినట్టు నేను ఖచ్చితంగా నా హెల్ప్ పండ్రే. ఆనా ఒక కండిషన్. కండిషనా? ఏంటో చెప్పండి సార్. మీరు చెప్పినట్టే చేస్తాం. ఆడికి పోయిన తర్వాత ఏం జరిగినా నా బాధ్యత కాదు. దానికి మీరు ఒప్పుకుంటారా? ఎవరికి ఏదైనా మా పోలీసులకు సంబంధం లేదని ఒక లెటర్ రాసిపోండి. అమ్మో, సార్ అంత ఇదిగా చెప్తున్నారంటే అలాంటి చోటుకు రావడం కుదరదు సార్. ఈ పోలీసులు, ఈ గొడవలేమీ నాకొద్దు సార్. మీ సామాన్లు బయట పెట్టేస్తాను కావాలంటే. అయ్యో, కిరణ్, కిరణ్, రేయ్, అరే రేయ్, కిరణ్, 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 చెప్పేది విను. కిరణ్, కిరణ్, రే కిరణ్ ఆగు. డ్రైవర్, కిరణ్ ఆగు. అరే అరే ఎందుకు భయపడుతున్నావు? నీతో పాటు మేము అందరం కూడా ఉన్నాం కదా. కుదరదు సార్. అందుకే కదా నీకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తామని చెప్పాం. సార్, మీరిచ్చే డబ్బుల కోసం నా ప్రాణాలు పోగొట్టుకోమంటారా ఏంటి సార్? కిరణ్, ఇంత దూరం తీసుకొచ్చావు, ఇంకాస్త దూరం రావడానికి ఏంటి? సార్, ప్రాణాలు పోయే ప్రపంచం అక్కడ ఉంది అని చెప్తుంటే ఈ కాస్త దూరం అంటారేంటి